భారత ఆహార సంస్థ తెలంగాణలో బియ్యం సేకరణను నిలిపివేసింది. గత ఏడాదికి సంబంధించిన ఈ సేకరణను ఆపివేసింది. 2023-24 వానాకాలం యాసంగి సీజన్లకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించడానికి కేంద్రం ఇచ్చిన గడువు ఈ నెల 15తో ముగిసిపోయింది. దీంతో తెలంగాణ నుంచి బియ్యం సరఫరా నిలిచిపోయింది. 2 సీజన్లతో కలిపి 17 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల వద్ద బకాయిగా ఉంది. మిల్లర్లు సకాలంలో మర్ర ఆడించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇప్పుడు పౌర సరఫరాల సంస్థపై 6,000 కోట్ల భారం పడే పరిస్థితి దాపరించింది. సాధారణంగా ఎఫ్సీఐ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మధ్య ఒప్పందం ప్రకారం ధాన్యం అప్పగించిన 15 రోజుల్లోనే రైస్ మిల్లర్లు మర్ర ఆడించి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ జీవోలో మాత్రం 3 నెలల్లో బియ్యం అప్పగించాలనే నిబంధన పెట్టారు. మిల్లర్లు మాత్రం ఏడాదైనా బియ్యం అప్పగించడం లేదు. రోజు మిల్లర్లు 25 నుంచి 30 వేల టన్నుల బియ్యం డెలివరీ ఇస్తే ఎఫ్సీఐ నుంచి 90 నుంచి 100 కోట్ల బిల్లు వచ్చేది. ఇప్పుడు అది నిలిచిపోయింది. రెండు 2023-24 వానాకాలం సీజన్లో 47.34 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. ఈ ధాన్యాన్ని మర్రాడించి 32 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాలి. ఏడాదిలో 29 లక్షల టన్నుల బియ్యం అప్పగించారు. ఇంకా 3 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే మిగిలిపోయాయి. యాసంగికి సంబంధించి 48 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించారు. 33 లక్షల టన్నుల బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉంది. కానీ 19 లక్షల టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇంకా 14 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. మొత్తం కలిపి 17 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉంది. వీటి విలువ అక్షరాల 6,000 కోట్లు కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చి మిగిలిన బియ్యం తీసుకోకపోతే రాష్ట్రంపై 6,000 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ 45,000 కోట్ల అప్పుల్లో ఉంది. ఇప్పుడు 6,000 కోట్లు తోడైతే మళ్లీ 50,000 కోట్లు దాటనుంది. వాస్తవానికి సీఎంఆర్ పురోగతిపై గతంలో జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు సమీక్షలు నిర్వహించేవారు. అయితే గత 10 ఏళ్లలో ఈ వ్యవస్థ కుంటుపడింది. మిల్లర్ల ఇష్టారాజ్యానికి వదిలేసి చోద్యం చూస్తుండటంతో ఎక్కడికక్కడ బకాయిలు పేరుకుపోయాయి. రెండు 2022-23 యాసంగి సీజన్ కు సంబంధించి 35 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించింది. మిల్లర్ల నుంచి ఆ బకాయిలు వసూలు చేయించి టెండర్ ఏజెన్సీలకు ముట్టజెప్పడానికి అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. టెండర్ ధాన్యం అప్పగించని రైసు మిల్లర్లపై ఆర్ఆర్ యాక్టులు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇదే తరహాలో సీఎంఆర్పై ఎందుకు దృష్టి పెట్టడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.